మరియు మానవుల యొక్క ఆరాధనలకు అర్హుడైనటువంటి సర్వ సృష్టికర్త దైవ శుభ నామముతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. ఈ వేళ తాళ్ల గోకవరంలో ఏకేశ్వరోపాసన మందిరము ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరుల యొక్క సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుండటము అనే దాని గురించి మీకు కొన్ని ముఖ్య విషయాలను వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము మన దేశం యొక్క ప్రత్యేకత. అవునంటారా కాదంటారా? ఇక్కడ విభిన్న మతాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, భాషలు ఉంటాయి, వేషాలు ఉంటాయి. కానీ మనందరము కూడా జాతిగతంగా భారతీయులము. మరో ముఖ్య విషయం చెప్పమంటారా? చూడండి, పండుగ అన్నం అనుకోండి, క్రిస్మస్ అన్నం అనుకోండి, ఎవరికి పండుగ అండి? క్రైస్తవులకు పండుగ. రంజాన్ అన్నం అనుకోండి, ఎవరికి పండుగ అండి? హిందువులకు పండుగ. ఉగాది అన్నం అనుకోండి, ఎవరికి పండుగ? హిందువులకు పండుగ. కానీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పండుగ పేరేంటో తెలుసా? ఈ రోజే ఒక సంక్రాంతి, ఈ రోజే ఒక ఉగాది, ఈ రోజే ఒక దీపావళి, ఈ రోజే ఒక క్రిస్మస్, ఈ రోజే రంజాన్, ఈ రోజే బక్రీద్. పండుగ అంటే ఏమిటో తెలుసా? కుల మతాలకు అతీతంగా కూర్చుని తమను సృష్టించినటువంటి సృష్టికర్త గురించి మాట్లాడుకోగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమము పేరు పండుగ. ఇప్పుడు ఎవరి పండుగ అనేది? జాతి పండుగ. అర్థమైందండి? ఏ పండుగ అనేది? జాతి పండుగ. మనమందరం కూడా ఇక్కడ భారతీయులుగా హాజరమయ్యాము. భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి మన విభిన్న వర్గాలుగా కాకుండా, విభిన్న మతాలుగా కాకుండా మన జాతి ఐక్యతకు దోహదపడినటువంటి విషయం ఏమిటంటే, మనందరిలో కొన్ని విభేదాలు ఉంటాయి. మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు, మా మతం వేరు, మీ మతం వేరు అనేటటువంటి విషయం ఉంది. అయితే వాస్తవానికి మన ధర్మ గ్రంథాలను పరిశీలించినట్లయితే అందులో ఏముంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను, గమనించండి. దేవుడు